థ్యాంక్సా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. 26 ఏళ్ల క్రితం ఇదే తెలుగు మ్యాట్రిమోనీ ద్వారానే వేళమ్మకి పెళ్లి చేశాం. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. సాయి కృష్ణ లాకప్ డెత్ పై మెజిస్ట్రేరియల్ విచారణ కొనసాగుతోంది. ప్రజల నుంచి సమాచారాన్ని కోరుతూ సబ్ కలెక్టర్ కార్యాలయంలో మెజిస్ట్రేరియల్ విచారణ చేస్తున్నారు. సబ్ కలెక్టర్ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు సాయి కృష్ణ కుటుంబ సభ్యులు. ఈ కేసులో తమ దగ్గర ఉన్న ఆధారాలను విచారణ అధికారికి ఇచ్చారు. నిజాంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, ఆల్రెడీ సాయి కృష్ణ కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకున్నారు, విచారణకు సంబంధించి సహకరిస్తున్నారు, ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు అన్నట్టుగా కూడా తెలుస్తోంది. మరి అపార్ట్ ఫ్రమ్ దాట్ ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉంది మీ దగ్గర? కార్తిక్, సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో మెజిస్ట్రేరియల్ విచారణ కొనసాగుతుంది. ఈరోజు ఉదయం 11 గంటలకు ప్రారంభమైంది. ఈ విచారణకు ఇప్పటివరకు సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి, అదేవిధంగా ఆ పిన్ని అడ్వకేట్ అయినటువంటి దుర్గా వీళ్ళు హాజరయ్యారు. సాయికృష్ణ కుటుంబ సభ్యులు హాజరయ్యారు. సాయికృష్ణ లాకప్ డెత్కి సంబంధించి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సమాచారాన్ని, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆధారాలను, ముఖ్యంగా సిఐ నాగరాజు ఏ విధంగా ఆ రోజు వ్యవహరించారో, ఆ సిఐ నాగరాజు ఆ ఇంటికి వచ్చి దగ్గరికి వెళ్ళినప్పుడు చేసినటువంటి వ్యాఖ్యలు కానీ వీటన్నిటిని కూడా గతంలో ఏవైతే విజయలక్ష్మి అందరికీ చెప్పిందో అయ్యే అంశాలన్నింటిని కూడా ఇప్పుడు చెప్తున్నటువంటి పరిస్థితి. మెజిస్ట్రేరియల్ విచారణ ఎందుకు ప్రభుత్వం చేపట్టింది అన్నటువంటి ఒక అనుమానం కూడా వాళ్ళలో ఉంది. అందుకోసమనే వాస్తవానికి జ్యుడిషియల్ విచారణ కోరుతూ సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి పిటిషన్ దాఖలు చేసింది. సాయికృష్ణ తల్లి వేసినటువంటి పిటిషన్ పైన రాష్ట్ర ప్రభుత్వం ఆ సిట్తో ఒక అఫిడవిట్ కూడా దాఖలు చేయించింది. అందులో జ్యుడిషియల్ విచారణ అవసరం లేదంటూ పేర్కొంది. సో జ్యుడిషియల్ విచారణ జరగకుండా కేవలం మెజిస్ట్రేరియల్ విచారణ జరగడం పట్ల సాయికృష్ణ కుటుంబ సభ్యులు కూడా అసంతృప్తి ఉన్నారు. అయితే ఇప్పుడు వాస్తవానికి ఎందుకంటే గతంలో ఎన్హెచ్ఆర్సీ ఇచ్చినటువంటి నోటీసులు కానీ లేకపోతే ఇతర ఆ భవిష్యత్తులో కోర్టులు అడిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి సో ఆ మెజిస్ట్రేరియల్ విచారణ ఇక్కడ చేపడతా ఉన్నారు. సో ఈరోజు ముఖ్యంగా సాయికృష్ణ కేసుకు సంబంధించి ఒకవైపు సిట్ దర్యాప్తు సాగుతుంది, ఇప్పుడు మెజిస్ట్రేరియల్ విచారణ సాగుతుంది. సిట్ దర్యాప్తులో ఇప్పటికే సిఐ నాగరాజ్ని అరెస్ట్ చేశారు. అదేవిధంగా 4 కానిస్టేబుల్ ఎవరైతే ఉన్నారో అశోక్, నాని, అదేవిధంగా బాబురావు, సాంబయ్య 4 కానిస్టేబుల్ కూడా అరెస్ట్ చేసిన తర్వాత సిఐ నాగరాజ్ కస్టడీకి సంబంధించినటువంటి అంశం ఇంకా సందిగ్ధతలో ఉంది. ఏదైతే విజయవాడ కోర్టు ఇచ్చినటువంటి తీర్పు కానీ అందులో పెట్టినటువంటి షరతుల పట్ల సిట్ అసంతృప్తి ఉండి హైకోర్టుకు వెళ్ళింది. సో ఒకవైపు సిట్ విచారణ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఇంకొక వైపు మెజిస్ట్రేరియల్ విచారణ జరుగుతుంది. అయితే మెజిస్ట్రేరియల్ విచారణ అన్నది ఎవరు కోరుకున్నది కాదు. సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి కూడా దీన్ని కోరుకోలేదు. జ్యుడిషియల్ విచారణ కావాలని చెప్పి ఆమె విజయవాడ కోర్టులో కూడా పిటిషన్ వేసింది. అదేవిధంగా హైకోర్టులో వేసినటువంటి హెబియస్ కార్పస్ పిటిషన్కి అనుబంధంగా కూడా సిబిఐ విచారణ కావాలంటూ పిటిషన్ దాఖలు చేశారు. సో అటు సిబిఐ విచారణ, ఇటు జ్యుడిషియల్ విచారణ కాకుండా ఇప్పుడు కేవలం మెజిస్ట్రేరియల్ విచారణ జరపడం పట్ల సాయికృష్ణ కుటుంబం ఏ విధంగా రియాక్ట్ అవుతుంది అది కూడా చాలా అయితే చూడాలి. కానీ తమ దగ్గర ఉన్నటువంటి సమాచారాన్ని ఏ విచారణ అధికారి వచ్చినా సరే అందిస్తున్నటువంటి సాయికృష్ణ కుటుంబం ఏ విధంగా సిఐ నాగరాజు అదేవిధంగా సాయికృష్ణని తీసుకెళ్ళడం కానీ అక్కడ లాకప్లో హింసించడం కానీ ఆమె కళ్ళ ముందే జరిగినటువంటి అంశాలు కానీ తర్వాత సాయికృష్ణని చనిపోయిన తర్వాత కృష్ణలంకలో ఏవైతే ఆర్టీసీ బస్టాండ్లో పడేసి తర్వాత అంత్యక్రియలు జరిపేటటువంటి ఆరోపణలు గతంలో చేశారో వాటన్నిటికి సంబంధించినటువంటి ఆధారాలు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సమాచారం ఎవరెవరు ఇందులో ఇన్వాల్వ్ అయ్యారో వాటన్నిటిని కూడా మెజిస్ట్రేరియల్ విచారణలో వెల్లడిస్తున్నట్టు తెలుస్తుంది. థ్యాంక్ యూ సతీష్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.